అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఒక కొత్త కుంభకోణం బయటకు వచ్చింది. అదే గాడిద పాల కుంభకోణం. తాము అందిస్తున్న గాడిదలను కొనుక్కొని వాటిని పెంచి తమకు పాలను అందిస్తే లీటర్కు 1600 రూపాయల చొప్పున అందిస్తామని ఒక కంపెనీ చెప్పింది. ఆ కంపెనీ మాటలు నమ్మిన చాలామంది రైతులు ఒక్కొక్క గాడిదను 40,000 నుంచి 80,000 వరకు పెట్టి కొనుక్కొని ఆ కంపెనీకి పెట్టుబడి పెట్టారు. అయితే 3 నెలలుగా ఆ కంపెనీ రైతుల నుంచి పాలు సేకరించకపోగా అంతకుముందు రైతుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో పాటు ఆ కంపెనీ ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది కేవలం కుంభకోణం మాత్రమేనా, రాజకీయ అంశాలు కూడా ఉన్నాయా అనే చర్చ కూడా మరోవైపు జరుగుతుంది. ఈ కుంభకోణానికి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్తే 2022 తర్వాత అంటే కోవిడ్ తర్వాత జనాల్లో ఉన్న భయాన్ని, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అనే అంశాన్ని వీక్నెస్గా తీసుకొని డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ పేరుతో ఒక కంపెనీ రైతుల వద్దకు వచ్చింది. ఆ కంపెనీకి సంబంధించి కొన్ని వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో పాటు ప్రమోషన్ల ద్వారా రైతులను ఆకర్షించింది. తమిళనాడుకు చెందిన బాబు ఉలగనాథం, గిరి సుందర్, సోనికారెడ్డి, బాలాజీ, డాక్టర్ రమేష్ కుమార్ వీళ్ళంతా డాంకీ ప్యాలెస్ పేరుతో ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఫ్రాంచైజీలు ఇస్తామని ముందుకొచ్చారు. యూట్యూబ్లో కొన్ని వీడియోలను ప్రమోట్ చేయడంతో పాటు మార్కెటింగ్ కూడా చేశారు. ఈ వీడియోలు చూసిన చాలామంది రైతులు వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళారు. అయితే ప్రత్యేకంగా తాము గాడిదలను అందిస్తామని, ఒక్కొక్క గాడిదకు గరిష్టంగా 1,00,000 రూపాయల వరకు అవుతుందని చెప్పి వాళ్ళు కనీసం 5 గాడిదలను కొనుక్కోవాలనే కండిషన్ పెట్టి రైతులకు ఆ గాడిదలను అప్పచెప్పారు. దాంతోపాటు తాము ఇచ్చిన గాడిదల ద్వారా పాలు సేకరిస్తే అంటే ఆ గాడిదల నుంచి తీసిన పాలను లీటరు 1600 రూపాయలకు తామే కొనుక్కుంటామని కూడా ఆ కంపెనీ చెప్పింది. దీంతో చాలామంది రైతులు తమకు తెలిసిన వారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. ఒక్కొక్క రైతు కనీసం 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కొద్దిగా డబ్బున్న రైతులైతే ఇంకెక్కువ గాడిదలు కొనుక్కున్నారు. వీళ్ళు ఈ గాడిదలను కొనుక్కొని పాలు సరఫరా చేసే టైంలో కంపెనీ మరో కండిషన్ పెట్టింది. తాము ఆ పాలను కొనాలంటే రైతులు కొంత మొత్తం డిపాజిట్ చేయాలని కండిషన్ పెట్టింది. అందుకుగాను ఒక్కొక్క రైతు నుంచి 5 లక్షల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ని వసూలు చేసింది ఆ కంపెనీ. ఆ కంపెనీ అంతటితో ఆగలేదు. రైతుల నుంచి పాలు సేకరిస్తే జాప్యం అవుతుందనే ఒక కారణం చూపి రైతులను మోటివేట్ చేస్తూనే ఫ్రీజర్ల పేరుతో ఒక్కొక్క రైతు నుంచి ఎంత వీలైతే అంత, 1,00,000 రూపాయలు అయితే 1,00,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు అయితే 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక గాడిద పాలను లీటర్లలో కాకుండా తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు కొలవాలంటే దానికి సపరేట్ ఒక గ్లాస్ లాంటిది ఉంటుందని చెప్పి అందుకు కూడా ఒక్కొక్క రైతు నుంచి 25,000 అయితే 25,000, 50,000, 1,00,000 రూపాయలు ఇలా ఎంత వీలైతే అంత ఆ కంపెనీ వసూలు చేసింది. ఫస్ట్ 3 మంత్స్ వరకు పేమెంట్స్ బాగానే జరిగాయి. ఎప్పుడైతే 2 మంత్స్ కంపెనీ పేమెంట్స్ బాగా ఉన్నాయో మిగతా రైతులకు నమ్మకం వచ్చింది. దాంతో చాలామంది ఈ ఫ్రాంచైజీలో చేరారు. 3వ నెల నుంచి ఆ కంపెనీ అసలు రంగు బయటపడింది. రైతుల నుంచి పాలు తీసుకోవడం ఆపేసింది. అంతకుముందు రైతులు చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వలేదు. అయితే చాలామంది రైతులు ఫోన్ల ద్వారా ఒత్తిడి చేయడంతో ఆ కంపెనీ కొన్ని చెక్కులు ఇష్యూ చేసింది. ఒక్కొక్క రైతు పేరు మీద 5 లక్షల నుంచి గరిష్టంగా 50 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఇష్యూ చేసింది. కొన్ని రోజుల తర్వాత తాము డబ్బులు ఇవ్వకపోతే ఆ చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని ఆ కంపెనీ చెప్పిందని రైతులు చెప్తున్నారు. అయితే ఎన్ని రోజులైనా ఆ కంపెనీ నుంచి డబ్బులు రాకపోవడంతో రైతులు ఆ చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది బౌన్స్ అయినాయి. దీంతో తమను ఆ కంపెనీ మోసం చేసిందని రైతులు కన్ఫర్మ్ అయ్యారు. అసలు రంగు ఇక్కడే బయటపడింది. ఆ కంపెనీ తమిళనాడుకు చెందినది కావడంతో తమిళనాడుకు వెళ్ళి చెన్నైలో కేసు పెడదామని కొంతమంది రైతులు ప్రయత్నించారు. అయితే అక్కడ పోలీస్ స్టేషన్లో ఆ కేసు తీసుకోలేదు. రైతులకు అక్కడే ఒక అనుమానం వచ్చింది. ఈ కంపెనీ నార్మల్ కంపెనీ కాదని, ఈ కంపెనీ వెనుక పెద్ద వ్యక్తులు అంటే రాజకీయ నాయకులు లేదా బడాబాబులు ఉన్నారనే అనుమానం రైతులకు వచ్చింది. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిన రైతులు కొందరు అక్కడ తమిళనాడులోని కొంతమంది రైతులను కలుపుకొని తమిళనాడులోని తిరునల్వేలి కలెక్టర్ కార్యాలయానికి వెళ్తే అక్కడ ఫిర్యాదు తీసుకోకపోగా ఆ తర్వాత కొంతమంది రైతులకు ఫోన్ చేసి మీరు ఎక్కడా కంప్లైంట్ ఇవ్వద్దని, అసలు నోరు తెరవద్దని, ఈ విషయం మీద కంప్లైంట్ ఇస్తే కనుక మీకు డబ్బులు అసలు తిరిగి రావని ఒక ఇండైరెక్ట్గా భయపెట్టే ప్రయత్నం చేశారని రైతులు చెప్తున్నారు. అయితే తమిళనాడులో ఈ కేసు తీసుకోకపోవడం, రాజకీయ నాయకులు ఉన్నారనే అనుమానం రావడంతో హైదరాబాద్కు వచ్చి ఆ రైతులు ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తంగా చూస్తే 100 మంది రైతులు ఇలా మోసపోయినట్టు అనుమానాలు వస్తున్నాయి. అయితే డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీలు కర్ణాటకలో కూడా ఉన్నాయని, మొత్తం మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో కలిపితే 400 మంది ఇలా ఫ్రాంచైజీలు తీసుకొని మోసపోయారని చెప్తున్నారు. అయితే ఇంకొంతమంది రైతులు తమకు డబ్బులు వస్తాయనే ఆశతో ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని కూడా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టిన కొంతమంది రైతులు ఆఫ్ ది రికార్డుగా చెప్పడం ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం తెలంగాణలోనే దాదాపు 100 మంది రైతులు మోసపోయారు.
ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రైతులు ఎంతమంది మోసపోయారు అనేది కూడా ఇంకా బయటకు రావాల్సి ఉంది. మొత్తంగా చూస్తే కేవలం తెలంగాణలోనే రైతుల నుంచి సగటున ఆ కంపెనీ ఏదైతే డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ పేరుతో వసూలు చేసిన డబ్బుల విలువ దాదాపు 100 కోట్ల రూపాయలు ఉందని చెప్తున్నారు. ఇక్కడే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీకి సంబంధించి చాలా చోట్ల సదస్సులు నిర్వహించింది, అంటే మార్కెటింగ్ సెమినార్లు కండక్ట్ చేసింది. తమిళనాడులో ఈ కంపెనీ కండక్ట్ చేసిన ఒక సెమినార్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ హాజరయ్యాడట. అంతేకాకుండా అదే సెమినార్కి ఫుడ్ సేఫ్టీ అథారిటీ అంటే FSSAIకి సంబంధించిన ఒక ఉన్నతాధికారి కూడా ఆ సెమినార్కు హాజరయ్యాడని రైతులు చెప్తున్నారు. రైతులకు సంబంధించిన కార్యక్రమం కావడంతో వాళ్ళు హాజరయ్యారని మనం ఇక్కడ భావించవచ్చు. కానీ ఆ కంపెనీ ఇచ్చిన బిల్స్లో ఉన్న GST నంబరు, FSSAI నంబర్ కూడా ఫేక్ అని తేలింది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ జారీ చేసిన నంబర్ను కూడా కాపీ చేసి ఒక కంపెనీ ఏర్పాటు చేసిన సెమినార్కి ఆ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ హాజరు కావడమే ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని మినిమం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోకుండా ఒక IAS ఆఫీసర్ ఈ సెమినార్కు హాజరయ్యారంటే అంత ఆషామాషిగా ఈ కుంభకోణం జరిగి ఉండదు అనే చర్చ కూడా నడుస్తుంది. రైతులు ఇండివిజువల్గా డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ వలలో ఇరుక్కున్నారా, లేదా కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా, బడాబాబులు ఎవరైనా దీని వెనుక ఉన్నారా అనే చర్చ ప్రస్తుతం నడుస్తుంది. అయితే రైతులు చేసిన ఫిర్యాదుతో ఒకవేళ ప్రభుత్వాలు కనుక ఎంక్వైరీ చేస్తే అసలు ఈ ఫ్రాడ్ వెనుక ఎవరున్నారు అనేది ఇంకా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.